बूथ असेंबली इंचार्ज आडे गजेंद्र ने इल्जाम आयद किया कि सदर तेलंगाना जागृति व रुकन कानून साज काउंसिल के कविता के हालिया आदिलाबाद दौरे से बीआरएस को जो सियासी नुकसान हुआ, इसे कवर करने के लिए ही केटीआर आदिलाबाद आए हैं। उन्होंने चाहरशिंबे के रोज कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस में मुनक्किदा मीडिया कॉन्फ्रेंस से खिताब किया। उन्होंने कहा कि केटीआर को बुनियादी मालूमात तक नहीं है और गैर जिम्मेदाराना बयान दे रहे हैं। उन्होंने कहा कि केटीआर ने यह इल्जाम लगाया कि इनकी आमद के बाईस मार्केट बंद करवाया गया, जबकि मार्केट बंद रियासती जनंग मालिकान की कॉल पर थी, न कि केटीआर की आमद की वजह से बंद थी। गजेंद्र ने कहा कि बीआरएस दौरे हुकूमत में किसानों की मुश्किलात को यकसर नजरअंदाज किया गया, मगर आज वही लोग किसानों से मोहब्बत दिखाने की कोशिश कर रहे हैं, जो मजाक का खेज है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने एक ही बार में 2 लाख रुपए कर्ज माफी दी, जबकि बीआरएस सिर्फ वादे करके अमल न कर पाई। उन्होंने कहा कि कांग्रेस हुकूमत फी एकड़ 12,000 रुपए किसान भरोसा फराहम कर रही है, जबकि बीआरएस ने जमींदारों को फायदा पहुंचाने वाली स्कीम चलाई। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने किसानों की फलाह व बहबूद के लिए तकरीबन 1 लाख करोड़ रुपए खर्च किए। उन्होंने मजीद कहा कि बीआरएस को अवामी हुकूमत की शफाफ रियायती पॉलिसियां हजम नहीं हो रही, इसीलिए गैर जरूरी बयानात देकर किसानों को मुश्ताल करने की कोशिश की जा रही है। ముఖ్యంగా ఏంటంటే 15 రోజుల క్రితము మన జిల్లాకు కవిత రావడము మరియు వాళ్ళ పార్టీ ఏదైతే అన్యాయాలు చేసిందో, ఏదైతే దోచుకొని తింటుందో అది మొత్తం ఆమె బయట పెట్టడం, ఈ ఏరియాలో చెప్పడము మరియు దానిని కవర్ చేయడానికి ఈ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడము. అంతేగాని రైతుల మీద ప్రేమతో కాదు. మొన్న జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించబడి పిలుపు ఇవ్వడం వల్ల మన ప్రాంతంలో కూడా జిన్నింగ్లు బంద్ చేయడం జరిగింది. అంతేగాని ఏదో కేసీఆర్ వచ్చి పొడుస్తాడనో ఇక్కడేదో ఊడుస్తాడనో బంద్ చేయలేదు. కేటీఆర్ కి ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో మిర్చి రైతులను, అదే విధంగా మా బోధ్ ప్రాంతంలో తెల్లజొన్న మరియు శనగ రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టింది మీరు కాదా అని, దీనికి ఏం సమాధానం చెప్తావు? గత 10 సంవత్సరాల్లో మేము రుణమాఫీ చేయలేదు అంటున్నావు, చేయలేదు. మీరు గట్టిగా 25 వేలు కొందరికి ఇస్తూ చాలా మందికి రుణమాఫీ చేయలే. కానీ మాట ఇచ్చిన ప్రకారము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ ను ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, ఈ పత్తి రైతులకు ఇంత నష్టం వాటిల్తున్నా మీరు ఈ మాయిశ్చర్ గురించి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడకపోతున్నారు? మరి దీని మతలబేందో మీరే చెప్పాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కొనుగోలుదారులు నష్టపోతున్నారు మరియు పత్తిని కొనలేకపోతున్నారు. ఈ దిగుమతి వల్ల మన లోకల్ ఈ బిజినెస్ ఎవరైతే కాటన్ బిజినెస్ చేస్తున్న వారు 10,000 ఒక క్వింటాల్ కు వస్తుండే, కానీ ఈ దిగుమతి వల్ల కేవలం 6,000 నుంచి 7,000కే ప్రైవేట్ వాళ్ళు కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నాను, మనం కొనే పత్తిని కూడా ఎగుమతి చేస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుందని. అదే విధంగా రైతులు అంటేనే చాలా మందికి మొబైల్ ఆపరేషన్ అనేది ఆపరేట్ ఎట్లా చేయాలో తెలియదు. కానీ ఈ రోజు ఇక్కడ రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి అమ్మడానికని కొత్త పద్ధతిని తెచ్చి ఈ రోజు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఈ కపాస్ యాప్ ని తొందరగా క్యాన్సిల్ చేయాలి. మరియు గతంలో వరదలు వచ్చినా, అకాల వర్షం వచ్చినా, పంట దెబ్బతిన్న రైతులకు ఎప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము పంట నష్టాన్ని ఇయ్యలేదు. కానీ ఈ రోజు వచ్చి కేటీఆర్ 10 సంవత్సరాలు ఏదో ఇచ్చినట్లు ఇక్కడ రైతులను రెచ్చగొట్టి పోవడము కరెక్ట్ కాదు. మరియు కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిస్టర్లకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇయ్యని వారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతులకు చేస్తున్న మేలుని మీరు జీర్ణించుకోలేక ఏదో మీరు పబ్బం కొరకడానికి ఈ ఆదిలాబాద్ ని ఎంచుకోవడం జరిగింది.